చిత్తూరు నగరం గిరింపేటలో గల దుర్గమ్మ గుడి నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో పాలక మండలి చైర్మన్ గా బైషాని బాబురావు, బోర్డు సభ్యులుగా కిరణ్ కుమార్, చంద్రశేఖర్, సురేష్, విజయలక్ష్మి, గీతా, శాంతి, లావణ్య, ఎక్స్ అఫీషియో సభ్యులుగా కార్తీక ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ బైషాని బాబురావు మాట్లాడుతూ అమ్మవారికి సేవ చేయడానికి తనకు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తానని, తనకు అవకాశం కల్పించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తిమ్మారెడ్డి, చుడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ద్వారకనాథ్, శరవణ, బద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ వేదికలో ప్రమాణ స్వీకారం చేయించినది ధర్మకర్త పదవి స్వీకార పత్రము అనగా శ్రీపతి. మీ పేరు చెప్పండి. అను నేను ధర్మకర్తగా సామర్థ్యములను వినియోగించి విశ్వాస పూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్ణయించి ఉన్నారు. ధర్మకర్తగా నాకు తెలిపిన ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్.
ఫస్ట్ వచ్చి అమ్మవారిని మొక్కిన అమ్మ నీ ఆదేశాలతో బాగా బయటకు వెళ్ళి కష్టపడి సంపాదించి ఒక స్థాయికి వచ్చాను. మా తండ్రి గారి కోరికతో ఇక్కడ ఎమ్మెల్యే కావాలని ఒక ఆశ ఉందమ్మా, నువ్వు ఆ ఆశని నాకు తీర్చాలి అని చెప్పి అమ్మవారికి ఒక పూజ చేసుకొని ఈ చిత్తూరులో అడుగు పెట్టిన. ఖచ్చితంగా దుర్గాదేవి నేను అనుకున్న విధంగానే మీ ముందర ఎమ్మెల్యేగా నిలబెట్టే శక్తి, ఆ ధైర్యం, ఆ ఆశీస్సులు ఇచ్చింది. కాబట్టి మాధవ సేవే మానవ సేవ అన్నారు. మాధవుడు అంటే భగవంతుడు, భగవంతుడికి సేవ చేసే కృప, అవకాశం ఈరోజు వీళ్ళందరికీ కలిగింది. ఖచ్చితంగా దుర్గాదేవి ఎంత పవర్ఫుల్ అంటే మనం కోరిన కోరికలను తీర్చి అమ్మవారు అంటే శత్రునాశనం. అమ్మవారి తర్వాత దుర్గాదేవి అంటే మన జీవితంలో మనకున్న శత్రువుని నాశనం చేసే శక్తి ఉన్న అమ్మవారు దుర్గాదేవి. కాబట్టి నేను కూడా దుర్గమ్మని ప్రార్థించేవాడిని ఎక్కువగా. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో ఈరోజు ఈ నూతన కమిటీ మాకు ఆర్యవైశ్యులకు ఒక అవకాశం ఇచ్చినారు సార్. వీళ్ళందరూ మా అందరి ఆర్యవైశ్యుల బాధ్యతగా మీరు స్వీకరిస్తున్నారు సార్. అదేలాగా 2 సంవత్సరాల ఈ పీరియడ్ లో మీరు అనుకున్న దానికంటే కూడా మీరు నిబద్ధతతో నిజాయితీగా ఈ అమ్మవారి ఆశీస్సులతో మేము చాలా గొప్పగా సేవలు అందిస్తామని ఇప్పుడు ఈ సభలో ఉన్న పెద్దల అందరి ఆకాంక్షలాగా మేము దాన్ని నిరూపించుకుంటామని 2 సంవత్సరాలైన తర్వాత జిల్లాల జగన్మోహన్ గారు మంచి మనిషికి, మంచి కులానికి మీరు ఒక అవకాశం కల్పించినారు అని మీరు భావించేలాగా మేము నడుచుకుంటామని మీకు